హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు దోశలండి. చాలా మంది దోశలు వేస్తూ ఉంటారు, కానీ తినేటప్పుడు ఎందుకో టేస్టీగా అనిపించవు కదా. ఎర్రగానే ఉంటాయి, సాఫ్ట్గానే ఉంటాయి, కానీ తినడానికి మాత్రం టేస్ట్ ఉండవు. ఒకసారి దోశ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని గనక దోశలు వేసుకుంటే ఎర్రగాను వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఒక 2 దోశలు తినే చోట ఒక 4 దోశలు తినేస్తారు. రాయలసీమ ఫేమస్ ఎర్రకారాన్ని చేసుకొని దోశలకు పట్టించుకొని తింటే ఇక టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా దోశల పిండిని తయారు చేసుకొని దోశలు వేసుకుందాం పదండి. ముందుగా అయితే దోశలు వేసుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకోవాలి కదండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 1 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. నేనైతే కప్పులతో చూపిస్తానండి, మీకైతే అర్థమవుతుంది. ఇలా 4 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. దోశలకి బియ్యం ఎప్పుడూ కూడా నార్మల్ గా మనం ఇంట్లో వండుకునే రైస్ ఎప్పుడు తీసుకోకూడదండి, రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా మందికి తెలుసండి, కానీ ఒకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళకు. 1 కప్పు నిండుగా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వేసుకుంటేనే దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 1కి 4 సార్లు బాగా కడగాలండి. ఇలా బియ్యాన్ని కడిగితేనే స్మెల్ అనేది ఉండదు. ఇలా బియ్యం మునిగినంత నీళ్లు పోసుకొని 3 గంటల సేపు మాత్రమే నానబెట్టుకోండి. ఎక్కువసేపు బియ్యం నానబెట్టుకున్నారనుకోండి దోశలు అనేది పులుపు వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఒక 3 గంటల సేపు నానితే సరిపోతుంది. 3 గంటల తర్వాత బియ్యం నానిపోయాయండి, చూపిస్తున్నాను చూడండి. ఇలా నానితే సరిపోతుంది. నీళ్ళన్నీ వంపేసుకోండి. ఇలా వంపుకున్న తర్వాత 2 కప్పుల వరకు మురమరాలు, బొరుగులు అంటారు కదండి, 2 కప్పుల వరకు బొరుగుల్ని వేసుకోండి. ఇలా బొరుగులు దోశల్లో వేసుకోవడం వల్ల దోశలు అనేది ఎర్రగా వస్తాయండి. అటుకులు కూడా వేసుకోవచ్చండి. అటుకులు వేయడం వల్ల దోశలు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయండి. దోశలు అనేది మరీ సాఫ్ట్ గా ఉంటే మా పిల్లలు తినలేదండి, అందుకని బొరుగులే వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో కంటే కూడా బియ్యం అనేది మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి దోశలు అనేది. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల 3 రోజులైనా కూడా దోశలు అనేది పులుపు ఎక్కవు. ఈ పిండిలోకి రుచి తగినంత ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉందండి, అందుకే కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్స్ చేస్తున్నాను. మీకు టిప్ చెప్తానండి, ఏంటంటే దోశలు మీకు సాఫ్ట్ గా కావాలంటే ఈ దోశల బ్యాటర్ అనేది కొంచెం లూజ్ గా ఉండండి. మీకు దోశలు క్రిస్పీగా కావాలంటే ఈ బ్యాటర్ కూడా కొంచెం గట్టిగా ఉండండి. మా ఇంట్లో వాళ్ళకైతే అటు ఇటు కాకుండా పిండిని కలుపుకోవాలి. మరి ఈ దోశల్లోకి ఎర్రకారం చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. రుచి తగినట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే గనక రాయలసీమ ఫేమస్ ఎర్రకారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. స్టవ్ మీద ఒక దోశల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత 2 గరిటెల వరకు దోశల పిండిని వేసుకొని ఇలా అంతా కూడా దోశ వేసుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళకు దోశలు అనేది మరీ క్రిస్పీగా ఉండకూడదు, హోటల్లో లాగా మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, ఇలా ఉండాలి. వేసుకున్న దోశ కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత దోశ పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు ఎర్రకారం అంతా పట్టించాలండి. ఇలా పట్టిస్తే దోశ రెడీ అయిపోయింది చూడండి, ఎర్రగా కూడా వచ్చింది. ఈ దోశలకు మనం శనగపప్పు, సగ్గుబియ్యము, మెంతులు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఎర్రగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ దోశ పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోశ అంతా ఎర్రగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఎర్రకారం అంతా వేసుకొని దోశకంతా పట్టించాలండి. ఇలా పట్టిస్తే ఈ దోశలన్నీ రెడీ అయిపోతాయి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలాగే ఉండాలండి, మరీ క్రిస్పీగా ఉండకూడదు దోశ అనేది, మరీ సాఫ్ట్గా లేకుండా ఇలా ఉండాలి. మీరు కూడా ఒకసారి దోశల పిండిని ఇలా తయారు చేసుకొని దోశలు వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి. వేసుకున్న తర్వాత ఎలా కుదిరిందనేది కూడా మాకు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.